ఏ పని మొదలుపెట్టినా శ్రీవారిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదంతో మొదలు పెట్టడం ఆనవాయితీగా చేసేవారు చాలామంది రాజులు, చక్రవర్తులు. ఇప్పటికి కూడా చాలామంది కార్పొరేట్ దిగ్గజాలు స్వామివారిని సేవించి ఆశీస్సులు పొందడానికి క్యూ కడతారు. మైసూరు మహారాజులు కూడా స్వామివారికి ఎన్నో కానుకలు సమర్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగిస్తున్న గరుడ, గజ, ముత్యపు పందిరితో పాటు సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను మైసూరు రాజులే ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం శ్రీవారు పల్లకిలో ఊరేగుతారే ఆ పల్లకిని మైసూరు రాజులు ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో తయారు చేయించారు. 300 ఏళ్ల క్రితం వెంకన్న నిత్య దీపారాధనకు అవసరమైన ఆవు నెయ్యి మైసూరు సంస్థానం నుంచే వచ్చేది. ఈ సంప్రదాయం ఇప్పటికి కూడా కర్ణాటక ప్రభుత్వం కొనసాగిస్తుంది. ప్రతిరోజు ఉదయం సుప్రభాతం సేవకు ముందు నవనీత హారతి, అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి ప్రతిరోజు 5 కిలోల ఆవు నెయ్యి ఇప్పటికీ మైసూరు సంస్థానం సమర్పిస్తుంది. ఈ సేవకి గుర్తుగా ఉగాది రోజు మైసూరు మహారాజు పేరిట ప్రత్యేక హారతి ఉంది.